హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చలసాని వెంకటరామారావు విరచిత అంశంగా అణువిద్యుత్ అనర్థమే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. అణువిద్యుత్ అనర్థమే. ఇక వినండి, చలసాని వెంకటరామారావు విరచితం. 1962 అణు ఇంధన చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ మేరకు అణు రియాక్టర్ల తయారీ, అణు ఇంధనం, అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, ఉత్పత్తి ఇటువంటి అంశాలు అన్నీ ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు భారత ప్రధాని మొన్న నవంబర్ 27న హైదరాబాదులో ఒక కార్యక్రమానికి వర్చువల్గా హాజరై తన ప్రసంగంలో దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రైవేటు రంగానికి తలుపులు బార్లా తెరుస్తున్నామని ప్రకటించారు. అందుకుగాను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే అణు ఇంధన చట్టం 2025ను ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని చెప్పారు. అంతకుముందు 2025, 2026 వార్షిక బడ్జెట్లోనే ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాలని భావించి దానిని ఇప్పుడు చట్టబద్ధం చేయనున్నారు. దీనితో పాటు 2010 సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, దాన్నే సిఎల్ఎన్డి అంటారు, దానికి కూడా సవరణలు చేయనున్నారు. గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలు తమ విద్యుత్ అవసరాల నిమిత్తం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఎస్ఎంఆర్ అంటారు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశం 8.8 గిగావాట్లు అంటే 8,800 మెగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని 2047 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యానికి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తున్నది. దీనిలో భాగంగా రానున్న 7 ఏళ్లలో అంటే 2032 నాటికి 22 గిగావాట్లు అంటే 22,400 మెగావాట్లు వాటి సామర్థ్యానికి చేరుకోవాలని, 2070 నాటికి పూర్తి విద్యుత్తు ఉత్పత్తి కాలుష్యరహితంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఓ పక్కన ప్రధానమంత్రి ఈ ప్రకటన చేసిన తక్షణమే అదానీ గ్రూప్ స్పందించింది. 157,000 కోట్ల పెట్టుబడితో ఈ రంగంలో ప్రవేశానికి ఆసక్తిని ప్రకటించింది. పీపీపీ ఫార్ములా అంటే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఫార్ములా అమలు చేస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అంటే ఇక్కడ ప్రైవేటు రంగం ప్రవేశం అంటే అదానీ ప్రవేశం అని అర్థమవుతుంది. ఇప్పటికే 90,000 కోట్ల రుణానికి కార్యాచరణ ప్రణాళికను కూడా అదానీ కంపెనీ ప్రారంభించింది. అంటే ప్రభుత్వం అదానీ మధ్య ముందస్తు గూడు పుటాణి ఫలితంగానే ప్రభుత్వం అణు విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానం దాగి ఉందని అర్థమవుతుంది. భారతదేశం 2029 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందనున్నదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలి అనే లక్ష్యం దిశగా పురోగమించాలంటే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగిన రీతిలో మన విద్యుత్ వనరులు పెంపొందించుకోవాలని, అందుకు ప్రైవేటు రంగంలో
అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి విధానం వలన అనేక పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, దీని నుంచి బయటపడేందుకు అణు విద్యుత్ ఉత్పత్తే మార్గమని ప్రభుత్వం భావన. కానీ ఎప్పుడో అణు విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో ముందు పీటిన ఉన్న ఫ్రాన్స్, రష్యా, అమెరికా వంటి దేశాలు తమ దేశాల్లో అణు విద్యుత్ దాని నుంచి బయటపడాలని ఆలోచిస్తుంటే, మన భారత్ మాత్రం అణు విద్యుత్ పైన ఆధారపడాలనే తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఫ్రాన్స్, ఆ దేశం ఇప్పుడు సగం రియాక్టర్లను మూసివేసింది. వీటి నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, శీతలీకరణకు అవసరమైన నీటి కొరత, ఇక భద్రతా సమస్యలు ఈ మూసివేతకు కారణంగా ఉన్నాయి. దీనితో ఫ్రాన్స్ తన అణుశక్తిపై ఆధారపడటాన్ని పునరాలోచిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ఉత్పత్తిదారైన ఫ్రాన్స్ దేశంలోని 56 విద్యుత్ రియాక్టర్లను ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రిసిటీ డి ఫ్రాన్స్, ఈడిఎఫ్ అంటారు, అది మాత్రమే నిర్వహిస్తున్నది. అయినా ఫ్రాన్స్ దేశంలో అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా సైతం విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే రేడియో ధార్మిక వ్యర్థాలను సురక్షితంగా, శాశ్వతంగా నిల్వ చేయడానికి పెద్ద సవాలునే ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్లను మూసివేయడానికి సైతం ఆర్థిక భారంతో తలడిల్లిపోతున్నది. ప్లాంట్ల నిర్వహణకు అవసరమైన అణు ఇంధనం, అది యురేనియం అన్నమాట, దాని సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. మరి అమెరికా అతి పెద్ద అణు విద్యుత్ ఉత్పత్తిదారైనప్పటికీ అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది. గత 30 సంవత్సరాలుగా అమెరికాలో కొత్త అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం దాదాపుగా ఆగిపోయింది. ఇక రష్యాలో జరిగిన కొన్ని చారిత్రక ప్రమాదాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్తో యుద్ధం, దాని కారణంగా అణు విద్యుత్ కేంద్రాలపై డ్రోన్ దాడులు, అంతర్జాతీయ ఆంక్షలు, వాటి నిర్వహణ సమస్యల కారణంగా ఈ రంగం గందరగోళానికి గురవుతున్నది. రష్యా విద్యుత్ ఉత్పత్తిలో 20% వాటా కలిగి ఉన్న అణు రియాక్టర్ల నిర్వహణ ఆ దేశానికి నేడు తీవ్ర సవాళ్లు విసురుతున్నది. ఈ కష్టాలు ఇతర అణు విద్యుత్ ఉత్పత్తి దేశాలు సైతం ఎదుర్కొంటున్నాయి. మరి భారతదేశంలో బొగ్గు ద్వారా జల, సౌర, పవన్ విద్యుత్ ఉత్పత్తి తర్వాత వనరుగా అణు విద్యుత్ ఉంది. 2025 ఏప్రిల్ నాటికి దేశంలో 8 అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. 25 రియాక్టర్లు పనిచేస్తున్నాయి. భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో 3% ఇది ఆక్రమించింది. ప్రస్తుతం మరో 11 అణు రియాక్టర్ల నిర్మాణ దశలో ఉన్నాయి. 1969లో మహారాష్ట్రలోని తారాపూర్, 1972లో రాజస్థాన్లోని రావత్ భట్టారో, 1984లో తమిళనాడులోని కల్పకంలోను, 1989లో ఉత్తరప్రదేశ్లోని నరోరాలో, 1992లో గుజరాత్లోని కాక్రాపారాలో, 2000 సంవత్సరంలో కర్ణాటకలోని కైగాలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. కానీ 2011 మార్చిలో జపాన్లో జరిగిన ఫుకుషిమా అణు విపత్తు తర్వాత మన దేశంలో ఫ్రెంచి వారి సహకారంతో మహారాష్ట్రలో నిర్మించిన 9900 మెగావాట్ల జైతాపూర్ ప్రాజెక్టు, రష్యా సహకారంతో తమిళనాడులో 2200 మెగావాట్ల కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి మన దేశంలో. పశ్చిమ బెంగాల్లోని హరిపూర్ సమీపంలోని 6000 మెగావాట్ల 6 రష్యన్ రియాక్టర్ల విద్యుత్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిని ఆంధ్రప్రదేశ్లోని కావలికి తరలించారు. గుజరాత్లోని మితివిర్ధి అనే అక్కడ ప్లాంట్ నిర్మాణానికి
ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయటంతో దాన్ని మన శ్రీకాకుళంలోని కొవ్వాడ సముద్ర తీరానికి తరలించారు. రష్యాలోని చెర్నోబిల్ అణు ప్రమాదం ప్రపంచానికి ఒక హెచ్చరికలా పనిచేసింది. మన దేశంలో ప్రైవేటు విదేశీ కంపెనీ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ తీవ్ర ప్రమాదం ఎంతటి విధ్వంసం సృష్టించిందో మనం ప్రత్యక్షంగా చూసాం. బాధితులకు దశాబ్దాలకు సరైన నష్టపరిహారం కూడా సాధించుకోలేకపోయాం. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పుడు ఏకంగా అణు విద్యుత్ ప్లాంట్లు ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే ఏం జరగబోతుందో ఆలోచించాలి. ఒకవేళ అణు విద్యుత్ ప్లాంట్లో అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే లక్షల మందికి అత్యవసర పునరావాసం కల్పించాలి. వేల కిలోమీటర్ల ప్రాంతం కలుషితం అవుతుంది. భూమి, ఆకాశం, నీరు, వాతావరణం నాశనమైపోతాయి. జీవజాతులపై తీవ్ర ప్రమాదం పడుతుంది. దీర్ఘకాలం పాటు అణు ప్రమాదం మన ప్రజలను వెంటాడి వేటాడుతుంది. లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. 2014 నాటికి ప్రపంచంలో సుమారు 100 ప్రమాదాలు అణు విద్యుత్ ప్రమాదాలు జరిగినట్లు అంచనా. ఒక్క చెర్నోబిల్ ప్రమాదంలోనే 10 లక్షల క్యాన్సర్ మరణాలు సంభవించినట్లు అంచనా వేశారు. ఇటువంటి విపత్తులను భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలు తట్టుకొని మనుగడ సాగించగలవా అనేది శేష ప్రశ్న. మన ప్రధాని చెప్పినట్లు ప్రైవేట్ రంగానికి అణు విద్యుత్ తయారీ రంగాన్ని అప్పగిస్తే భద్రత కొరవడుతుంది. నియంత్రణ వ్యవస్థ ఒత్తిడికి, అధికార దర్పానికి గురవుతుంది. పాలకులు పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ రంగం కేవలం లాభాపేక్ష కలిగిన పెట్టుబడిదారుల లాభాలను పెంచడానికి దోహదం చేస్తుంది. అంతే తప్ప ప్రజా ప్రయోజనం తక్కువగా ఉంటుంది. విదేశీ టెక్నాలజీ పేరుతో ఆయా దేశాల్లో పాతబడిన నిల్వ ఉంచిన యంత్ర పరికరాలను దిగుమతి చేసుకొని మనం సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల భద్రతా ప్రమాద బాధ్యతల రీత్యా ప్రైవేట్ రంగం గూర్చి కీలకంగా ఆలోచించాలి. కఠిన నియంత్రణ, పర్యవేక్షణ ప్రైవేట్ రంగంలో సాధ్యం కాదు. ప్రభుత్వం నిర్ణయాలను, చివరకు సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రైవేట్ రంగం ఎలా ఉల్లంఘిస్తున్నదో మనకు తెలియనిది కాదు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వ రంగంలోనే అణు విద్యుత్ ఉత్పత్తిని సాగిస్తే దేశానికి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా అణు విద్యుత్తు అనర్థమే అనేది మనం గమనించాల్సిన విషయం అంటూ చలసాని వెంకటరామారావు గారు అందజేసినటువంటి ఈ అంశం, వారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా మానవ ప్రయోజనాన్ని, దేశ మానవుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.